ఇది బేతుల్ బీచ్ అట, దానికి వెళ్ళే దారి ఇట్లా అడవిలోంచి సన్న వాక్వే ఉంది. మ్యాంగ్రూవ్స్. సో ఇట్లా ట్రావెల్ చేసి ఒక బీచ్కి వెళ్తే అదొక థ్రిల్లు. అది గోవాలో అణు వెతికి అన్నీ చూసినావు, ఎవడు కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇలా అన్నమాట. ఇలా వెళ్ళి అలా చూస్తే ఇది అద్భుతం. మీకు ఇప్పుడు ఏం కనపడలే కదా, ఆ అప్పు దిగి అవతలకు పోతే ఇప్పుడు అక్కడ ఉంటుంది అన్నమాట బీచ్. ఎక్సలెంట్. చెట్టు అన్న మనం హైటే ఉంది, కొబ్బరి చెట్టు. కాయలుంటే తెంపేద్దాం, కాయలుంటే తెంపి పడేసి తాగేసి పడేసేద్దాం. అసలే బీరు లేక మలబారు మాడుతున్నాం. ఎలక్షన్ దరిద్రం. ఆ సన్న వాక్వే నుంచి నడుచుకుంటూ వస్తే ఇట్లా ఓపెన్ ఏరియా ఉంది. ఆ ఓపెన్ ఏరియా చుట్టూతా ఇట్లా ఉన్న తర్వాత ఈ దారి కనిపిస్తుంది కదా, ఆ ఎండింగ్కి పోతే బీచ్ వ్యూ కనిపిస్తే, బీచే ఉంది, వ్యూ కాదు, కనిపిస్తూనే ఉంది బీచ్. ఇది ఇక్కడికి వచ్చిన తరువాత ఇలా బీచ్లోకి ఎంట్రీ ఉందన్నమాట. అది ఫిషింగ్ ప్లస్ బోటింగ్ ఇక్కడ రెండు ఉన్నాయి. అలా ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ అంతా ఇలా ఉంది బీచ్కి. సన్సెట్ వ్యూ, సన్సెట్. రైట్ సైడ్ పోతే ఇలా కొబ్బరి చెట్ల మధ్యలోకి, నాకు తెలిసి సాయి అదేదో నితిన్ గారిది మూవీ ఉంటుంది చూడు, కొబ్బరి చెట్లలో ఉంటుంది. మైండ్ బ్లోయింగ్గా కరెక్ట్ బీచ్కి వచ్చాం, రాంగ్ బీచ్కి పోకుండా సాయంత్రం టైంలో సూపర్ సన్సెట్ ఎంజాయ్ చేస్తే కూర్చోవచ్చు. ఇది ఇక ఇక్కడే నాకు తెలిసి ఆ షూటింగ్ జరిగింది ఈ స్పాట్లోనే. నితిన్ గారి మూవీ ఏంటిది అది? వచ్చిన 2 సార్లు నార్త్ గోవానే తిరిగాము. ఇంకా అంతేలే బీచెస్ అంటే అనుకున్నాం, క్రౌడింగ్ బీచెస్ ఉంటాయి అనుకున్నాం. కానీ అక్కడ నార్త్ గోవాలో ఓజరాన్స్ క్లిఫ్ నాకు ఎట్లా ఫేవరెటో, ఇక్కడ ఇప్పుడు ఈ బేతుల్ బీచ్ అనేది ఫేవరెట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా వైడ్ ఏరియా, ప్రశాంతంగా.